ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ అలాంటి ప్రాజెక్ట్ని అదేదో కూలిపోయిందని చూపించాలని శతవిధాల ప్రయత్నం చేసి దానివల్ల ప్రజలకు రైతులకు ఎంత నష్టమవుతుందన్న ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కానీ దాని పేరుతోని కేసీఆర్ గారిని ఏ విధంగా చిన్నతనం చేస్తాము, కేసీఆర్ గారిని ఏ విధంగా అవమానం చేస్తాము, కేసీఆర్ గారిని ఏ విధంగా విచారణకు రప్పిస్తామనే ఆనందాన్ని, రాక్షసానందాన్ని దాంట్లో పొందున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్, దానివల్ల ఏమైంది రాష్ట్రానికి? ఈ కార్ రేసింగ్ పెట్టినప్పుడు మన రాష్ట్రానికి చాలా గొప్పగా భావించున్నాం. చాలామంది పెట్టుబడులు పెట్టడానికి రావడం జరిగింది ఇక్కడ. కానీ దాన్ని కూడా బూచిగా చూపించి కేటీఆర్ గారిని అక్కడ ఎంక్వైరీ పిలిచిన విషయాన్ని ప్రజలు గమనించున్నారు. అది ఒక మంచి పని చేసినా కూడా అక్కడ కూడా వేలెత్తి చూపించి ఏదో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ పైన ఏం జరిగింది రాష్ట్రంలో? 24 గంటల పవర్ తీసుకురావడానికి కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా చేసి 7 గంటలు ఉన్న పవర్ని 24 గంటలు ఈరోజు ఒక క్షణం కూడా పోకుండా పవర్